వెల్కమ్ టు చిన్మయ్ ఎడ్యుటేక్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 1. విశాలాంధ్ర వచ్చింది రచయిత ఎవరు? జి రామానుజరావు. వీర తెలంగాణ రచయిత ఎవరు? రావి నారాయణ రెడ్డి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926లో ఎప్పుడు స్థాపించారు? ఏప్రిల్ 26, 1926. శ్రీబాగ్ ఒడంబడిక, శ్రీబాగ్ ఒప్పందం 1937 ఏ రోజున జరిగినది? నవంబర్ 16న. యథాతథ ఒడంబడిక 1947 ఎప్పుడు జరిగినది? నవంబర్ 19న. జాయిన్ ఇండియా ఉద్యమం 1947 ఎప్పుడు జరిగినది? ఆగస్టు 7న. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం 1938లో ఏ హాస్టల్లో జరిగింది? బి హాస్టల్లో. నేషనలిస్ట్ ఆంధ్ర మహాసభ స్థాపకుడు ఎవరు? కెవి రంగారెడ్డి. దార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? జూన్ 17, 1948. స్వామి సీతారామ శాస్త్రి సెప్టెంబర్ 20 నుండి నిరాహార దీక్ష 35 రోజులు చేశాడు. ఏ సంవత్సరం చేశాడు? 1951. వాంబూ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించినది? 1953 ఫిబ్రవరి 7న. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరం జరిగినది? 1953లో. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగినది? హైదరాబాద్ భవనం, ఢిల్లీలో ఉంటుంది. ఫిబ్రవరి 20, 1956లో. 1921 నిజాం రాష్ట్ర సాంఘిక సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? మహర్షి కార్వే. భర్త కండంబు చక్కని పాడియావు అని తెలుగులో రచన చేసిన వారు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి రాసింది ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. మా కొద్దీ తెల్లదొరతనం రచయిత ఎవరు? గరిమెల్ల సత్యనారాయణ. కొల్లాయి గట్టితనం మా గాంధీ కోమటై పుట్టితినేమి అని రచించినది ఎవరు? బసవరాజు అప్పారావు. హిమాలయోత్తంగ శృంగం నా బతుకు అన్నది ఎవరు? అడవి బాపిరాజు. పొద్దు పొడుపు చుక్క పొడిచింది రాట్నమా, గూటిలో పక్షి కూసింది రాట్నమా అని పలికింది ఎవరు? దువ్వూరి రామిరెడ్డి. ఇవన్నీ స్వతంత్ర పోరాటంలో వచ్చిన సాహిత్యం అన్నమాట. రత్తాలు రాంబాబు రచన ఎవరు? బుచ్చిబాబు. మైదానం అమీనా మ్యూజింగ్స్ రచయిత ఎవరు? గుడిపాటి వెంకటాచలం. గాలివాన కథ రచయిత ఎవరు? పాలగొమ్ము పద్మరాజు. ఎన్జిఓ నాటక రచయిత ఎవరు? ఆచార్య ఆత్రేయ. ముస్లమ్మ మరణం ఎవరి రచన? కట్టమంచి రామలింగారెడ్డి. మద్రాస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంకై నియమించిన పార్టీ కమిటీ అధ్యక్షుడు ఎవరు? కుమారస్వామి రాజా. తెలుగు అచ్చుల అక్షరములు తయారైన సంవత్సరం? తెలుగు అచ్చు అక్షరములు తయారైన సంవత్సరం వచ్చి 1806లో. మద్రాస్ మహాజన సభ స్థాపన వచ్చి 1884లో. కర్నూలు కడప కెనాల్ నిర్మాణం, కేసీ కెనాల్ అంటారు, 1890లో. ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీ అవతరణ 1934. కర్నూలు సర్క్యులర్ రూపొందించినది కళా వెంకట్రావు రూపొందించారు 1942 జులైలో. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన 1974. స్టార్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? అఫ్జలుద్దౌలా. హైదరాబాద్ వారపత్రిక నడిపింది ఎవరు? మరి చెన్నారెడ్డి. తెలుగుదేశం పత్రికను నడిపింది ఎవరు? శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి. జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు ఎవరు? కాకాని వెంకటరత్నం. తెలంగాణలో ధాన్య రూపంలో పొందే రుణం పేరేంటి? నాగు. సాక్షి వ్యాసాలు ఎవరివి? పానుగంటి లక్ష్మీ నరసింహరావు. పానశాల రచయిత ఎవరు? దువ్వూరి రామిరెడ్డి. కులపతి బిరుదు రఘుపతి వెంకటరత్నం. కళాప్రపూర్ణ బిరుదు ఎవరిది? గిడుగు రామ్మూర్తి. కరుణశ్రీ ఉదయశ్రీ రచనలు ఎవరివి? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా గ్రంథ రచయిత మున్షి. ది సోషలిస్ట్ వారపత్రిక నడిపింది ఎవరు? శ్రీపాద డాంగే 1923. జమ్నాలాల్ బజాజ్ నాయకత్వమున నాగ్పూర్లో జెండా సత్యాగ్రహం జరిగిన సంవత్సరం? 1933. తుపాకీ గుండు వాదం అనే శీర్షికన తన నేషనలిస్ట్ పత్రికలో జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఖండిస్తూ వ్యాసాలు రాసినది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. కోటప్పకొండ దొమ్మి కేసు జరిగినది ఫిబ్రవరి 18, 1909. తెనాలి బాంబు కేసు జరిగినది 1909 ఏప్రిల్ 16న. ఋగ్వేదాన్ని తెలుగులోకి అనువదించిన వారెవరు? ఆదిభట్ల నారాయణదాసు. ప్రాచ్యదేశపు కోకిల ఎవరు? సరోజినీ నాయుడు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.